ఈ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే ఒక ఉద్యమ నాయకుడిగా మాజీ సీఎంగా గౌరవిస్తాము. అంతేగాని ఆయన వచ్చేసి సో రెస్పెక్ట్ ఉన్న దగ్గరనే మనకి ఎక్కడైనా కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ నచ్చని డ్రెస్సులు అవి సగం సగం బట్టలు వేసుకొని ఇట్లా ముందల వెనుక పట్టుకునే బదులు దేనికి నోటీసు రెడీగా ఉన్నావు. నోటీస్ ఇస్తే భయపడనీకి నేను వస్తాను. మరి నేను 1000 మందిని తీసుకోది పంజగుట్ట సెంటర్కి రమ్మంటారు. ఒక అంటే ఇక్కడ సంధ్యారెడ్డి నోటీసులకు గిరిజీలకు భయపడదు. కార్యవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు జరిగినాయి కదా, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏమైనా వ్యూహాలు ఉన్నాయా? ఎందుకంటే మొన్ననే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పార్టీ పరంగా జరిగితే ఎలక్షన్స్ ఇంకా మేమే బాగా వచ్చేవాళ్ళం, పార్టీ పరంగా కాబట్టి స్థానిక సంస్థల్లో సర్పంచులు అక్కడికి కూడా మేము కొంత పోటీ ఇచ్చినామని చెప్పినారు. దేంట్లో పోటీ ఇచ్చిండు ఆయన? ఎండ్ల పోటీ ఇచ్చిండు ఆయన? అంటే ప్రజలలోకి వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్ల గురించి వచ్చి ఏమైనా మాట్లాడిండా? ఏమైనా భరోసా కల్పించిండా? కుటుంబ పంచాయతీలు తెంపుకోనికనే టైం లేదు వాళ్ళకు. రాష్ట్ర ప్రజల గురించి ఏం తెలుసుకుంటున్నారయ్యా? ఈ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే ఒక ఉద్యమ నాయకుడిగా మాజీ సీఎంగా గౌరవిస్తాము. అంతేగాని ఆయన వచ్చేసి ఎవరికన్నా చెప్పిండ్రా ఈ సర్పంచులు గెలవండి ఇది చేయమని? చింతమడకలో కూర్చున్నారు. చింతమడక అనేది ఫామ్ హౌస్లో కూర్చున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆయనను కలిసిపోయినారు తప్ప ఒక భరోసా అయితే కల్పించలే. భరోసా కల్పించాలి. ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్లో వండుకుంటే ఎట్లుంటుంది చెప్పు? ఇప్పుడు ఎప్పుడైనా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి రాజకీయం స్టార్ట్ అవుతుంది. ఒక భరోసా కల్పించాలి. మీరు ఎక్కడ గెలిచిన తర్వాత ఇంతమంది గెలిచిరని చెప్పారు. అందులో మీకు అర్థమైందా? మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి, మా వాళ్ళని వీళ్ళని నిలబెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కలిపి చేసినప్పుడు చాలా సందర్భాలలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేసినాయి. కాబట్టి అది పెద్ద వాళ్ళు గెలిచిందని నేనైతే అనుకోను. మీరు అంటున్నారు కదా ఇప్పుడు స్థానిక సంస్థలు ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటాయి, మీ సత్తా అందో చూపించండి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏంది, ఇవాళ తీసుకున్న నిర్ణయాలు చాలా హ్యాపీగా అనిపించింది. జాతీయ ఉపాధి పథకము మరి ఇవాళ అలాంటి పథకాన్ని మరి తీసేసినప్పుడు ఎందుకు కేసీఆర్ గారు మాట్లాడలేదు? ఈ పథకం గురించి వివరించాల్సిన అవసరం కూడా ఉంది కదా. అంటే మీరు ప్రతిపక్ష నేతగా మీకు ప్రజలందరికి చెప్పరా? నేను అనేది ఏంటంటే మంచిని ఎంత రిసీవ్ చేసుకుంటారో చెడు కూడా చేసుకోవాలి. ఓడిపోయినప్పుడు ప్రజలలో ఉండండి. నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఫస్ట్ మీ కుటుంబ కలహాలు తొలగిపోతే కానీ రాష్ట్ర ప్రజల గురించి పట్టుకుంటారైతే నేను అనుకుంటున్నాను. అంటే కుటుంబ కలహాలకు సంబంధించి ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. నేను ఇప్పుడు ఒక వ్యక్తిగా వెళ్తున్నాను, శక్తిగా మళ్ళీ చట్టసభలోకి రాబోతున్నానని కవిత ఒక శబ్దం చేసి అయితే బయటికి వచ్చారు. దాని మీద మీ స్పందన ఏంటి? స్పందన ఏముంది? మహిళగా రాజకీయాలకు రావాలనుకుంది ఆమె, కొత్త ఏం కాదుగా. ఆల్రెడీ ఎమ్మెల్సీగా పార్లమెంట్ సభ్యురాలుగా చేసింది. అందులో పెద్దగా ఏముంది? శక్తిగా ఎదిగిరమ్మని చెప్తున్నాము. ఆమెతో పాటు 10 మంది మహిళలను డెవలప్ చేయమంటున్నాం. మళ్ళీ జాగృతిలాగా 10 మంది ఆమెను ఎంపీ చేస్తే మళ్ళీ వాళ్ళందరి మధ్యలో వదిలేసింది కదా. మళ్ళీ అట్లా వదిలేయకుండా కనీసము ఇప్పుడైనా 10 మందిని చట్టసభలకు తీసుకొని మంచిగా పార్టీ పెట్టి డెవలప్ కాబట్టి 100% కవితకు సపోర్ట్ చేస్తాం. ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అంటాను కదా. అక్కడ ఆస్తి పంచాయతీ ఆత్మగౌరవం అనేది ఎవరు ఇస్తలేరు? ఆత్మగౌరవం వాళ్ళ కుటుంబాలు ఇస్తలేరు. కుటుంబంలో పోయేసి మీ అన్నను మీ అయ్యను అడిగమ్మా, మేము ఇస్తున్నాం రెస్పెక్ట్. ఇవాళ మరి రేవంత్ అన్న రెస్పెక్ట్ ఇస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, పీసీసీ గారు ఇస్తున్నారు, అందరం ఇస్తున్నాం. ఆత్మగౌరవం ఏడుంటుంది? మీ ఇంట్లో నీకు లేదు. గౌరవం లేకుండా ఆడపిల్లని బయటకు వెళ్ళగొట్టిరు కాబట్టి మీ ఫ్యామిలీలో చూసుకోండి. ఇక్కడ శాసన మండలికి వచ్చేసి నాకు ఆత్మగౌరవం లేదు, మా పంచాయతీ కాదు, ఈ ఏడుపులు తూడుపులు అంటే ఆడపిల్ల ఏడ్చినప్పుడు బాధనే ఉంటుంది ఎవరికైనా. కానీ తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు. ఎందుకంటే ఉద్యమకారుల తల్లులు ఏడ్చినప్పుడు వాళ్ళ బాధ అనేది పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదో వాళ్ళందరూ వదిలిపెడతాం, ఈ జాగృతులు ఉన్న 200 మందినే పట్టించుకోలే. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఆమె ఏడ్చి తీడ్చి జయలలితలాగా ఇలా పెట్టేసి ఇవి చేయంగానే తెలంగాణ ప్రజలు అంతా అది ఏం లేరు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరికి ఏ టైం ఏదైనా అది ఇస్తారు. మహిళల వస్త్రధారణకు సంబంధించి ఒక కామెంట్ చేయండి. మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి యుద్ధం లాంటి వాతావరణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నారా ఏంటి? డెఫినెట్గా అండి. మహిళల వస్త్రధారణ తీసుకుపోయేది ఏం లేదు. ప్రతి ఒక్కరం అది మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. నన్ను ఒక సమస్య గురించి ఒక మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా మహిళలలో మీరు బాగా మీకు పనిచేశారు కదా, మీ అనుభవం ఏంటి, దీనిపైన మీ వ్యాఖ్యలు ఏంటి అంటే చెప్పాను అంతే. అది 100% మన తెలుగు రాష్ట్రాలలో కంపల్సరీ కూడా వస్త్రధారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మన వస్త్రధారణ బట్టే రెస్పెక్ట్ ఉంటుంది. సో రెస్పెక్ట్ ఉన్న దగ్గరనే మనకి ఎక్కడైనా కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదేమైనా మీ సోషల్ మీడియా, మీ మీడియా జర్నలిజం అయితే ఒక చర్చ అయితే దారితీసింది. ఇది మనం తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా నాకైతే యూరోప్ నుంచి కాల్స్ వస్తున్నాయి, కెనడా నుంచి వస్తున్నాయి, న్యూయార్క్ నుంచి వస్తున్నాయి, సౌదీ నుంచి వస్తున్నాయి. ఒక ముస్లిం సోదరుడు అయితే ఎంత చక్కగా చెప్పాడు, చాలా వివరించి చెప్పాడు. ఒక సోదరుడు ఉండేది
సౌదీ అరేబియాలో నాకు కాల్ చేసి చెప్పడం అనేది నాకు హ్యాపీగా అనిపించింది. అంటే మన కట్టుబాట్ల గురించి కూడా మైనార్టీ సోదరులు కూడా మన గురించి చర్చించుకుంటున్నారంటే మన వస్త్రధారణ గురించి ఎవడో 10 మంది మాట్లాడాల్సిన స్థాయికి మనం దిగజారొద్దు అని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఒక మహిళా స్వేచ్ఛను హరిస్తూ ఉంటే ఒక మహిళగా సంధ్యారెడ్డి ఇట్లా మహిళ గురించి మాట్లాడుతున్నారని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ఏమయ్యా, సంధ్యారెడ్డి మాట్లాడుతుంటే యావత్ ప్రపంచం అందరు కామెంట్లతోని సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు? ఇది యావత్ ప్రపంచం వాయిస్ సంధ్యక్క చెప్పింది అంతే. 100% యావత్ ప్రపంచం అంటే ఇంక్లూడింగ్ ఇప్పుడు ఏదైనా సరే ఆ మహిళలు అంటాం కదా, మహిళలు వెనుక పురుషులు ఉంటారమ్మా. 100% పురుష సమాజంలో ఇవాళ చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి మంచి మగవాళ్ళు ఎంత బాగా అంటే వాళ్ళ బిడ్డలాగా, వాళ్ళ అక్కలాగా, వాళ్ళ చెల్లిలాగా వాళ్ళు బాగా చెప్తున్నావమ్మా. మేము చెప్పాలనుకున్న మాకు ప్లాట్ఫామ్ ఉండదు కదా, మీరు చెప్తున్నారు, మీరు ముందుకెళ్ళండి. మిమ్మల్ని ఎవరన్నా ఏదైనా ఇబ్బంది పెట్టినా, ఎవరన్నా ఏదైనా చేసినా డెఫినెట్గా మీకు అండగా ఉంటాం. ఏది ఏమైనా ఒక మంచి మాట చెప్పినావమ్మా. నువ్వు నన్ను ఒక రాజకీయ నాయకురాలు కాకుండా వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఓన్ చేసుకున్నారు. నాకు ఇక్కడ బీజేపీ నుంచి కానీ, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ అందరు కాల్స్ చేస్తున్నారు. అంటే ఒక ఆడబిడ్డగా తెలుగు ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినావు అన్నారు. నేను చేసేది కూడా మదర్ ఫౌండేషన్ నుంచి వస్త్రధారణ గురించి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా. కాకపోతే అట్ ద సేమ్ టైం మగవాడితో సమానంగా ఆర్థికంగా ఎదగమని అయితే చెప్తా. ఎందుకంటే ఆర్థికంగా మన బలోపేతం అయితేనే అన్ని రకాలుగా బాగుంటుంది. ఎన్ని రానియండి, ఎంత ఆస్తి, ఎంత డబ్బు ఏదున్నా వస్త్రధారణ మాత్రం 100% వస్త్రధారణ బట్టే ఒక మహిళకు గౌరవం అనేది అయితే ఉంటుంది. సెకండరీ మనం మాట్లాడే విధానం ఇది సెకండరీ. ఇప్పుడు సంధ్యక్క బాగా మాట్లాడుతుంది ఎట్లా అనేది మీకు తెలుస్తుంది. క్యారెక్టర్ గురించి అనేది నాతో మీరు జర్నీ చేయాలి, నాతో 4 రోజులు తిరగాలి, 4 సార్లు ఫోన్లో మాట్లాడి తెలుస్తుంది. ఇవన్నీ మనకు అనవసరం. ఓన్లీ వస్త్రధారణ విషయంలో తెలుగు రాష్ట్రాల మహిళల మనోభావాలను ఎక్కడ కూడా దెబ్బతీసుకోకుండా మన జాగ్రత్తలు మనం ఉండి శరీరంలో ఉండే భాగాలను కొన్ని అతి ముఖ్యమైన విలువైనవి, అది డబ్బుతో పోల్చలేము, దేంతో కూడా కొనలేము. కాబట్టి ఆ విలువైన భాగాలని మనం జాగ్రత్తగా ఉంచుకొని, ఎందుకంటే ఆ దాంట్లోకి విలువ లేకపోతే ప్రాణం పోయినంత సమానమని మన తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్ర ప్రజలు కానీ నమ్ముతారు. కాబట్టి కట్టుబాట్లను సాంప్రదాయం చేసుకుంటూ ట్రెడిషనల్లో కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది, దాంట్లో కూడా ఫ్రీడమ్ ఉంటుంది. నీట్గా నిండుగా ఉండమంటున్నాను, చీర ఒకటే కట్టుకోమని చెప్పట్లేదు. కంఫర్ట్ డ్రెస్ వేసుకోండి, మీరు కంఫర్ట్గా ఉండండి. కంఫర్ట్గా ఉండకుండా మీరు ఆడమైన డ్రెస్సులు వేసుకొని, మీరు కంఫర్ట్ ఉండట్లేదు, ఫస్ట్ ఆడమైన డ్రెస్సులు వేసుకొని ఇట్లు పట్టుకుంటే ఎందుకు అవసరమా అంట. నేను మీరు కంఫర్ట్గా ఉన్న డ్రెస్ వేసుకొని హ్యాపీగా జర్నీ చేయండి అని చెప్తున్నాం, అంతే తప్ప ఇక దీంట్లో గురించి ఏం పిహెచ్డీలు అక్కర్లేదు. సంస్కృతి సాంప్రదాయాల గురించి మేము వేసుకోకూడదు అంటూ చెప్తాను. అరే వాళ్ళకి నచ్చింది వేసుకోమంటున్నా, నాకు నచ్చింది కాదు. నాకు నచ్చింది చీర, నేను నా చీరనే కట్టుకోమని చెప్తలేను. ఎవరికి ఏది నచ్చింది అది నప్పిన డ్రెస్ వేసుకోమంటున్నాను. మీరు ఆ నచ్చిన డ్రెస్సులు అవి సగం బట్టలు వేసుకొని ఇట్లా ముందల వెనుక పట్టుకునే బదులు మంచిగా నిమ్మలంగా ఉన్న డ్రెస్ వేసుకోమంటున్నాను. చీర కట్టుకొని పోనండి. స్విమ్మింగ్ పూల్లో పోతామయ్యా, చీరలతో ఎట్లా చేస్తారు? మేము కూడా ఒప్పుకో. స్విమ్మింగ్ అనేది చీరలలో ఈదండి, నీళ్ళల్లో ఈదడమే కదా చీర, మరి బయట వచ్చి ఇస్తారా? మరి నేను అనేది ఏంది, మీరు ఏమన్నా చావండి, కానీ ఇన్స్టాగ్రామ్లలో పబ్లిక్లో పెట్టకండి. పబ్లిక్లో కడితే గిట్నే ఉంటుంది నా రియాక్ట్, అంతే. మీకు నోటీసులు వచ్చాయి మేడం? డిబేట్లో ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేస్తారని ఒకరిద్దరు మహిళల మన దేనికి నోటీసు రెడీగా ఉన్నావు? ఆమె నోటీస్ ఇస్తే భయపడనీకి నేను అదా అంటే నేను ఆస్తులు గుంజుకొచ్చుకున్నానా, లేకపోతే ఆమెను ఎవరు చేసిన? ఆమె స్వేచ్ఛ ఆమె ఇప్పుకొని తిరుగుతుంది, సగం చూపించింది. నా స్వేచ్ఛ నేను నా భావం చెప్పమంటే చెప్పిన, దానికి నోటీసులు ఎందుకు? ఇక్కడ సంధ్యారెడ్డి నోటీసులకు గిరిజలకు భయపడదు, ఉన్నది చెప్పిన. 99% ఇక్కడ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సాంప్రదాయాలకు మనకు వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు ఆమె ఏదో ఇవ్వంగానే భయపడనికాడు అంత పిచ్చోళ్ళు రీడా. మహిళల వస్త్రధారణ గురించి ఆమె ఎంత క్లియర్గా చెప్పిందో నా భావం నేను చెప్పిన, దాంట్లో నోటీస్ ఏముందాడా? ఎవడమ్మ ఫ్యాన్స్ రమ్మని ఒక్కడు రాడు ఫ్యాన్స్. మరి ఒక అచ్చమైన ఆమె ఎంబడి ఉన్న ఒక ఆడవాళ్ళని తీసుకురమ్మన్న 5 మందిని, మరి ఎందుకో రాదు? పంజగుట్ట సెంటర్కి రమ్మన్నా, మరి ఎందుకు వస్తలేదు? నేను వస్తాను, మరి నేను 1000 మందిని తీసుకోది. పంజగుట్ట సెంటర్కి రమ్మంటారు, ఒక ఫ్యాన్ అంటే ఈమెకే దిక్కులేదు అంటే ఇంకో ఫ్యాన్ సంఘం ఉంది. ఏం మాట్లాడతావయ్యా?